ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, చదువునికి వచ్చినటువంటి బట్టి మీ పాదసన్నిధికి వస్తున్నాను. మొదలు మీరు మాట్లాడండి. వాక్యము మీది, నేను మీ వారు. మా హృదయంలో తెరచి, మా యొక్క చెవులను తెరచి ప్రభువా వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో బోధించండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినది కదా ప్రభువా. ఆ విధంగా మీ మాట ద్వారా నీ యొక్క వాక్యము మమ్మల్ని బ్రతికించున్నది. ఇదే మా బాధలో నెమ్మది కలుగు చేయొచ్చు. అవును ప్రభువా, వారమంతా కూడా మా యొక్క సమస్యలు, మా కుటుంబ సమస్యలు, లేకపోతే ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్న మమ్మల్ని ఆదరించేది నీ వాక్యం మాత్రమే. కాబట్టి అటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు యొక్క నామంలో లయపరుస్తూ మీరు మాతో మాట్లాడమని యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగము చాలాసార్లు యొక్క వాక్య భాగం చదువుకున్నాం. దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును, రెండవది పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. వర్ధిల్లుట అనే అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇంగ్లీష్లో హీ ప్రాస్పర్డ్ అనే మాట రాయబడింది. ప్రాస్పరస్ లైఫ్, వర్ధిల్లే జీవితం. అసలు దేవునికి కావాల్సింది ఏంటంటే వర్ధిల్లే జీవితం. ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లాలి అని దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ దానియేలు గురించి కొన్ని విషయాల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దానియేలు చిన్న వయసులో ఉంటుండగానే నెబుకద్నెజర్ అనే రాజు వచ్చి చెర తీసుకెళ్ళిపోయాడు. ఇది దేవుని యొక్క మాటే, దేవుని యొక్క ఆజ్ఞ. ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఈ ప్రజలందరూ కూడా బబులోను దేశానికి చెరగా వెళ్ళిపోవాలి అన్నాడు. ఆ చెరగా వెళ్ళిపోయిన ప్రజల్లో యెహెజ్కేలు ప్రవక్త ఉన్నాడు. రెండవదిగా దానియేలు యొక్క స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ పేర్లు మనకి బాగా పరిచయం, కానీ అవి కాదు నిజమైన పేర్లు. హనన్య చెప్పలేకపోతుంది, ఎందుకంటే ఇవి మనకి గుర్తుండవు. షడ్రక్, మేషక్, అబేద్నెగో చాలాసార్లు చదువుతాం, కానీ అవి బబులోను పేరు. నిజానికి వారి యొక్క పేర్లు హనన్య, మిషాయేలు, అజర్యా, అలాగే దానియేలు. అయితే ఈ నలుగురు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత నెబుకద్నెజర్ యొక్క ప్రభుత్వ కాలంలో, రెండవదిగా బెల్షస్సరు అనే రాజు యొక్క ప్రభుత్వ కాలంలో, మూడవది ఇప్పుడు చదువుకున్నాం కదా దర్యావేషు ప్రభుత్వ కాలంలో, నాలుగవది పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలంలో. ఈ నలుగురు యొక్క ప్రభుత్వ కాలంలో దానియేలు జీవించాడు. మరి అదేంటండి, నెబుకద్నెజర్ కాలంలో అలాగే బెల్షస్సరు కాలంలో దావీదు వర్ధిల్లలేదా? ఎందుకు దేవుడు ఓన్లీ దర్యావేషు అలాగే రెండవది కోరెషు ప్రభుత్వ కాలంలో వర్ధిల్లడు అని రాయించాడంటే, ఆ 2 సంవత్సరాలు లేకపోతే ఆ 2 ప్రభుత్వ కాలంలో దావీదు పాఠాలు నేర్చుకున్నాడు. ఒక వ్యక్తి ఎదగడం అంటే వెంటనే ఎదిగిపోడండి, ఒక్క రాత్రిలో ఎదిగిపోడు ఎవరు కూడా. వారు క్రమక్రమముగా అభివృద్ధి పొందుకుంటూ వస్తారు. ఎలా వస్తారు? పాఠముల ద్వారా, శ్రమల ద్వారా, విధేయత ద్వారా వారు నేర్చుకుంటూ వారు ఏమవుతారు తెలుసా? ఎదుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చేద్దామా? ఒక చెట్టు ఎదగాలంటే ముందు దాని వేరు ఏమవ్వాలి? లోతునకు పాతపడాలి. మన జీవితం కూడా క్రీస్తులో ఎదగాలంటే మనము కూడా విశ్వాసంలో, వాక్యంలో లోతుగా పారితేనే తప్ప పైకి మనము ఎదగలేము. దానియేలు నెబుకద్నెజర్ కాలంలో, బెల్షస్సరు కాలంలో ఆ యొక్క పాఠాలు నేర్చుకున్నాడు. తన యొక్క వేర్లు లోతుగా పాతుకుపోయాయి. ఇప్పుడు ఆ యొక్క దానియేలు ఎదగడం ప్రారంభించారు. ఎంత ఎదిగాడంటే అక్కడ రాయబడింది, దానియేలు ముందు వచ్చిన చదివితే దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు అన్నంతగా దేవుడు దానియేలుని హెచ్చించాడు. గనుక దేవునికి స్తోత్రం చెప్తామా? అటువంటి దానియేలు ఏ విధంగా వర్ధిల్లాడో, ఏ విధంగా తన యొక్క జీవితంలో ఆ వేటను లోతుగా పాతుకుపోవడానికి ఏ విధంగా సహాయం చేశాడో మరి 3 విషయాల మీద చెప్పాలని ఆశపడుతున్నాను. దాని పేరే క్రమశిక్షణ అంటాం. క్రమశిక్షణ అంటే మన జీవితంలో పాఠాలు నేర్చుకుంటూ, శ్రమలు వచ్చినప్పుడు లేకపోతే ఏదో ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు వీటి ద్వారా మనం ఏం చేస్తాం తెలుసా? ఎదుగుతూ ఉంటాం. ఆ విధంగా మన యొక్క వేర్లు లోతుగా పారుతూ ఉంటాయి. ఇది దానియేలు ఆ విధంగా ఎదగడానికి గల 3 కారణాల మీద చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనందరం కూడా ఎదగాలి. చదవండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక
కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రతి క్రైస్తవుడు దేనికి పిలువబడ్డాడు? ఆశీర్వాదములు కాదు, ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాడు. చూసారా ఎంత అద్భుతమైన మాట. ఆశీర్వాదం అనుకుంటాం కాదు, ఆశీర్వాదానికి వారసులు, హెయిర్స్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. మనందరం కూడా ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు ఏ విధంగా పిలువబడ్డాడు తెలుసా? ఆశీర్వాదం. మరి అలాగే శ్రమలు రావా? వస్తాయి. శ్రమల్లోనే ఆశీర్వాదం, శ్రమల ద్వారా ఆశీర్వాదం, శ్రమల తర్వాత ఆశీర్వాదాన్ని ఇవ్వగలవాడు సర్వశక్తి మంత్రులైన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. శ్రమలు రావని చెప్పలేదు బైబిల్ ఎక్కడ కూడా. శ్రమలు వస్తాయి, కానీ శ్రమలలో సమాధానం, శ్రమల ద్వారా సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. అందరికీ తెలుసు యోసేపు గురించి. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము 5వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఎంట ఉండెను. 5వ వచనం చూడండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యోసేపుకు అసలు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. తన పేరెంట్స్ కూడా లేరు, తన బంధువులు లేరు, తనకు ఆస్తి అంటూ లేదు. కానీ యోసేపుని బట్టి దేవుడు ఆ యొక్క పోతీఫర్ యొక్క కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు దీవించాడు. అంటే ఎంత ఆశీర్వాదము యోసేపులో పారుతూ ఉందో అటువంటి ఆశీర్వాదము మనందరి జీవితంలో ఉండాలని దేవుని యొక్క ఆలోచన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? మరొక మాట చదవండి ఒకసారి. 3వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. 3వ యోహాను 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. యోహాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో ఎలా ఉండాలి తెలుసా? వర్ధిల్లాలి. ఇది ప్రార్థన. అటువంటి వర్ధిల్లే అటువంటి మరి ఆలోచన దేవునికి ఉన్నది. మరి మనకు కూడా ఉన్నదా? అయ్యా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా నన్ను వర్ధిల్లింపచేయి, అయ్యా నన్ను ఆశీర్వదించు. దావీదు ప్రార్థన చేశాడు. అయ్యా నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించుము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంతమంది అలా ప్రార్థన చేయక? అయ్యా నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో నిత్యము వర్ధిల్లునట్లుగా నీవు ఆశీర్వదించు. అయితే దానియేలు ఏ విధంగా వర్ధిల్లాడు? ఏ విధంగా తాను ఆ విధంగా వర్ధిల్లడానికి మరి దేవుడు సహాయం చేశాడు? 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ముందు దానికి కొంత విషయం చెప్పిన తర్వాత అందులోకి వెళ్తాను. ఏంటంటే దానియేలు తీసుకొచ్చిన తర్వాత ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడు తెలుసా? అడిగాడు, ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా జ్ఞానముగా ఉన్నా లేకపోతే చూడడానికి బాగున్నా అటువంటి వారిని నా దగ్గర తీసుకురా, వారిని ప్యాలెస్ లో ఉంచు, కోటలో ఉంచు, వారికి నేను తినే భోజనాన్ని ఇవ్వు అన్నాడు. అయితే వారికి అలాగే అని చెప్పి ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో యూదుల్లో ఎవరైతే అందంగా ఉన్నారో, ఎవరైతే చక్కగా జ్ఞానం కలిగి ఉన్నారో వారిని ఎంచుకోవడానికి వెళ్తే అందులో 4 మాత్రమే కనపడ్డారు. ఎవరో తెలుసా? దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా. అయితే వారందరినీ పిలిపించాడు. పిలిపించిన తర్వాత వారితో పాటు అంటే నెబుకద్నెజర్ దగ్గర ఆల్రెడీ తమ సంస్థానంలో బబులోను దేశంలో కొంతమంది జ్ఞానులు ఉన్నారే, వారితో పాటు వీళ్ళు కూడా ఎదగాలి, వారితో పాటు వీళ్ళు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి నేను తినే భోజనాన్ని వీళ్ళకు కూడా పెట్టు అన్నాడు. ఇక అర్థమైంది మాట? నేను తినే భోజనం అంటే రాజు పూజించే భోజనాన్ని ఈ 4 నువ్వు పెట్టాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. నపుంసకుల అధిపతి 5వ వచనం చదువుదామా? 5వ వచనం.
మరియు రాజు తాను భుజించు ఆహారములో ఉండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. ముందు సెలక్షన్ ఇవ్వన్నాడు. సెలక్షన్ అయిపోయింది. 4 మాత్రమే దొరికారు. చాలా మంది యూదులు ఉన్నారు కానీ 4 మాత్రమే కనపడ్డారు. వారు ఎవరంటే దానియేలు, తన యొక్క 3 ఫ్రెండ్స్. వాళ్ళందరినీ కూడా పిలిపించిన తర్వాత రాజుగారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఈ 4కి కూడా నేను తినే భోజనాన్ని పెట్టు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టమన్నాడు? 3 years. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు పోషించు. 3 సంవత్సరాలు వారు బాగా పుష్టిగా ఉండాలి. మరి రాజు గురించి భోజనం మామూలు ఉంటుందా? సొలొమోను యొక్క భోజనం గురించి చదివారా? ఒక రోజులో 100 గొర్రెలు 100 వేటలు అంట. ఒక గొర్రె మాంసం తినడానికే చాలా ఇబ్బంది. అలాంటిది 100 గొర్రెలు ఆ సొలొమోను యొక్క ఒక్కరోజు భోజనం. అలాంటిది నెబుకద్నెజరు యొక్క భోజనం కూడా చాలా చాలా మరి శ్రేష్టమైన భోజనమే. అటువంటి భోజనాన్ని దానియేలు యొక్క 3 ఫ్రెండ్స్కి పెట్టాలి. ఇది ఆజ్ఞ. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. వారు బాగా దిట్టంగా ఉండాలి, వారు బాగా పుష్టిగా ఉండాలి, వారు బాగా ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఇది రాజు గారి యొక్క ఆలోచన. అయితే దానియేలు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు చదవండి. 8వ వచనము 9వ వచనం చదువుకుందా. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృప కటాక్షము నంద అనుగ్రహించెను. దానియేలు అడుగుతున్నాయా, దయచేసి వద్దు. రాజుగారు భుజించే భోజనం మాకొద్దు, రాజుగారు పానం చేసే ద్రాక్షరసం కూడా మాకొద్దు. ఎందుకంటే మేము అపవిత్రమైపోతామేమో. మా దేవుడు మాకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఏ విధంగా మనం జీవించాలో అంతా కూడా మాకు ఇచ్చాడు. మాకు రూల్స్ ఉన్నాయి, మాకు రెగ్యులేషన్స్ ఉన్నాయి, మేము వాటిని పాటించాలి. మాకు దయచేసి వద్దు అని అడిగితే ఆ కింద 9వ వచనంలో చక్కటి మాట రాయబడింది. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షము అనుగ్రహించాడు. మనందరికి ఒక కొటేషన్ తెలుసు, ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. అంటే ఆలోచన ఉంటే, ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా ఏమొస్తుందంట? మార్గం ఉంటుంది. కానీ నేను అంటాను, ఆలోచన నిజంగా నీకుంటే, నిజంగా అటువంటి ఇష్టం నీకుంటే మార్గము లేకపోయినా దేవుడు మార్గాన్ని కలుగజేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? కానీ సార్ మనం అనుకుంటాం, నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ రోజే సండే వచ్చింది, ఆదివారం చర్చికి వెళ్ళాలి. మీ బాస్ ఫోన్ చేస్తారు, అయ్యా ఈరోజు ఉద్యోగం, నీకు పని ఉంది రావాలంటారు. ఏం చేస్తాం? అలాగేనండి, అమ్మో ఈ ఉద్యోగం లేకపోతే వేరే ఉద్యోగం దొరకదు అని మనం ఏం చేస్తామంటే, ఆదివారం అయినా ప్రభువా మమ్మల్ని క్షమించండి, నీకు ఆ సమస్యము తెలుసు కదా ప్రభువా, మేమున్న సమస్యలు కానీ, మేమున్న ఇంటి బాధ్యత కానీ అవన్నీ ఎరిగిన దేవుడు కదా, ఈ ఒక్కసారికే క్షమించి ప్రభువా అని మనం ఈజీగా తప్పించుకుంటాం. కానీ దానియేలు ఆ విధంగా తప్పించుకోలేదు. అడుగుతున్నాడు, రిక్వెస్ట్ అడుగుతున్నాడు, అయ్యా నేను తినలేను, ఈ భోజనము తిని నన్ను అపవిత్రపరచుకోలేను అంటే అక్కడ రాయబడింది దేవుడు ఆ వ్యక్తికి, ఎవరికి? నపుంసకుల అధిపతి, ఎవరైతే భోజనాన్ని ఏర్పాటు చేయబోతున్నాడో ఆ వ్యక్తికి కృప ఇచ్చాడంట. కటాక్షము అనుగ్రహించడానికి దేవుడు సహాయం చేస్తాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? మీకు వచ్చిన సాక్షి చెప్పమనేమండి. 2012లో నా డిగ్రీ అయిపోయింది. 2012లో డిగ్రీ అయిపోయిన తర్వాత మార్చిలో అయిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు, నువ్వు ఖాళీగా ఉండదు, ఏదో ఒక పని చేయాలి. నేను సరే అని చెప్పాను. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మేలో ఈ భాష్యం స్కూల్ ఉంటుంది కదా, ఈ బుల్చిరాజపాలెం ఎన్ఏడి దాటిన తర్వాత మీకు రైట్స్లో కనబడుతుంది. ఆ భాష్యం స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే నేను డిగ్రీ కంప్లీట్ అయిన ఫ్రెషర్ అనమాట. ఆ ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే ఎగ్జామ్ పెట్టారు, ముందు ఎగ్జామ్ రాయండి తర్వాత మాట్లాడుతూ ఉన్నారు. సరే అని చెప్పాను. ట్రిగ్నోమెట్రీ ఎగ్జామ్ పెట్టారు. 5 క్వశ్చన్లు ఇచ్చారు. నేను అవి రాయడానికి కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే అప్పటికి 10th క్లాస్ అయిపోయి 4-5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి నేను ప్రార్థన చేసుకుని రాసిన ఆన్సర్స్కి ఆ ప్రిన్సిపల్ గారు చాలా హ్యాపీ అయ్యారు. సరే మీరు రేపు వచ్చేయండి, మీరు సెలక్షన్ అయ్యారు, మీరు రేపు వచ్చేయండి, మిమ్మల్ని 10th క్లాస్కి ట్యూటర్గా వేస్తానన్నారు. నాకు చాలా హ్యాపీ వచ్చింది ఒక పక్క, ఎందుకంటే అప్పుడే ఫ్రెషర్ని 10th క్లాస్కి వేయరు, మేబీ 9th క్లాస్లో 8th క్లాస్లో వేస్తారు. ఎందుకంటే 10th క్లాస్కి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఫ్రెషర్ని తీసుకెళ్ళి వారిని మోసగించి వారికి సరిగా బోధించకపోతే అవన్నీ ఎందుకని వేయరు. కానీ దేవుడి కృప ఏంటంటే నన్ను 10th క్లాస్కి వేశారు.
వేసిన తర్వాత సరే సార్ చాలా థ్యాంక్ యూ, రేపు వస్తానని చెప్పి బయటకు వస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. సార్ 10th క్లాస్ అంటున్నారే, 10th క్లాస్కి సండే కంపల్సరీగా స్పెషల్ క్లాసులు ఉంటాయి, మరి నేనైతే రాలేను సార్ అన్నా. ఎందుకు రాలేవు అంటే, సార్ మరి నేను పాస్టర్ గారి అబ్బాయిని, మాకు చర్చ్ ఉంది, మాకు ఎవ్రీ సండే 10 o'clock ఆరాధన ఉంటుంది, నేను ఆరాధనలో ఉండాలని. అలా కుదరదు, అలాగే అలా ఉంది, మరి జాయిన్ అవ్వాలంటే అందరూ టీచర్ వస్తారు, మీరు కూడా రావాలి అన్న. అలాగైతే సార్ ఈ జాబ్ నాకు వద్దు సార్, నేను వెళ్ళిపోతానని చెప్పి బయటకు వచ్చేస్తుంటే ఆ సార్ పిలిచి, ఆగండి సార్, మీరు ఎన్ని సండేలు కావాలంటే అన్ని సండేలు హాలిడే తీసుకోండి, కానీ మీరు మాత్రం 10th క్లాస్ చూడగా ఉండాలి అన్న. గట్టిగా దేవునికి తీసుకోవాలి. మార్గం ఉంటే, ఆలోచన ఉంటే ఏం కలిగజేస్తాడు? మార్గం ఉంటుంది అని అన్యులు అంటారు, కానీ మార్గం ఉండకపోయినా నా దేవుడు మార్గాన్ని కలగజేస్తాడు. ఎడారిలో త్రోవలు కలగజేస్తాడు. నదులు లేని చోట నదులు పారదీసిన ఎవరో తెలుసా? ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపరచుదామా? ఎంతమంది మీరు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా? దేవుని కోసము అన్నిటినీ మనం త్యాగం చేయాలి. దేవుని కోసము, దేవుని యొక్క సన్నిధి కోసము. మెయిన్ సండే కన్నా మనకు ఆరాధన మెయిన్. కానీ ఆరాధన వదిలిపెట్టి చాలా మంది ఏం చేస్తారు? ఉద్యోగానికి వెళ్తుంటారు. ఎవరైనా బంధువులు వస్తే చాలు, ఇమీడియట్ గా సండే ఆరాధన వారికి అక్కర్లేదు. ఆ బంధువులు కూడా తీసుకుని దేవుని సన్నిధికి వస్తే ఎంత దేవుడు ఆశీర్వాదం అవ్వాలని ఆశపడుతున్నాడు. ఆశీర్వాదం ఎలాగొస్తుందో తెలుసా? నీవు నేను మనలను అపవిత్రపరచుకోకుండా మనం ఉద్దేశించినప్పుడు. ఇక్కడ రాయబడింది కదా, 8వ వచనం చూడండి. దానియేలు రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదు. మొట్టమొదటి పాయింట్, Daniel chose not to defile himself. తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు. మీరు అడగొచ్చు, అదేంటండి ఒక్క సండే మానేస్తే అపవిత్రత వచ్చేస్తుందా? వస్తుంది. ఎగ్జాంపుల్ ఎవరు చెప్పమంటారా? తోమా. యేసు ప్రభు లేచిన ఆ దినాన్ని, ఆదివారం సాయంత్రము శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? వారందరూ వారు కూర్చున్నారు అంతే. వారందరూ కూడినప్పుడు యేసు ప్రభు వారి మధ్యకి వచ్చాడంట. వచ్చి వారితో అంటున్నాడు, సమాధానం కలుగునుగాక అన్నాడు. వారందరూ కూడా సంతోషించారు. యేసు ప్రభు గాయాలు చూపించాడు, మీ వారి మీదకు ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. అందులో ఒకడు లేడు. ఎవరు తెలుసా? తోమా లేడు. ఆ మీటింగ్ అంతా అయిపోయింది. యేసు ప్రభు కూడా ప్రత్యక్షం అయిపోయి వాళ్ళందరికీ సమాధానం ఇచ్చాడు. ఆయన మళ్ళా మాయమైపోయాడు. మళ్ళీ సోమవారం వచ్చింది, మరుసటి రోజు పేరు అన్నాడు, తోమా యేసు ప్రభు చూసామయ్యా, నేను మిస్ అయ్యా, కానీ నాకు యేసు ప్రభు కనపడాడంటే తోమా ఏమంటాడు తెలుసా? అవునా, నేను కూడా చూస్తాను, పర్వాలేదు అనలేదు. ఏమన్నా తెలుసా? నేను నమ్మను. ఒక్క సండే మారినందుకు 3 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న తోమా, 3 సంవత్సరాలు యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసిన తోమా, 3 సంవత్సరాలు యేసు ప్రభుతో భోజనం చేసిన తోమా, ఒక్క సండే యేసు ప్రభు దగ్గరికి లేకపోయేసరికి ఏమొచ్చిందో తెలుసా? అవిశ్వాసం వచ్చేసింది. నేను ఆయన గాయాల్లో ఏం పెట్టాలంట? వేలు పెట్టాలి. అంటే ఒక్క సండే మానితే ఏమవుతుంది తెలుసా? నీవు యేసు ప్రభుని మరలా సిలువ వేస్తున్నావు. యేసు ప్రభు యొక్క గాయాన్ని మరలా లేపుతున్నావు అంటున్నాడు. సోమవారం అన్నాడు ఆ మాట, మంగళవారం అన్నాడు, బుధవారం అన్నాడు, గురువారం, లక్షవారం, శుక్రవారం, శనివారం వరకు అంటున్నాడు. నేను నమ్మను. చివరికి ఆ యొక్క యోహాను, యాకోబు వీళ్ళందరూ అంటున్నారు, ఆయన చూసామయ్యా, మా మీద ఊదాడు, పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు, సమాధానం ఇచ్చాడు. ఆయన గాయాలు చూశానంటే ఆయన గాయాలు వేలు పెట్టావా నువ్వు అని అడిగాడు. అంటే పెట్టలేదు, పెట్టాల్సింది. అది దయ్యమేమో. తోమ యొక్క మాటలకి ప్రభువు అక్కడే వినుంటాడు కదా, ఆయన చాలా బాధపడి ఉంటాడు. మరుసటి సండే మరలా కూడుకున్నారు. ఈసారి తోమ వచ్చాడు. యేసు ప్రభు డైరెక్ట్గా తోమ దగ్గరికి అంటున్నాడు, తోమ ఒకసారి చెయ్యివు నా యొక్క ప్రక్కలో పెట్టు, నా గాయాల్లో వేలు పెట్టు, నన్ను నమ్ము ఒకసారి అని చెప్పి ఆ మాట అంటాడు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దాన్ని ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. అంటే ఎందుకంత అవిశ్వాసం వచ్చింది? ఒక్క సండే రాను అంటే ఒక్క సండే నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే అపవిత్రత వస్తుంది. దానియేలు అంటున్నాడు, అయ్యా రాజు గురించే భోజనాన్ని తీసుకొని, పానము చేసే ద్రాక్షరసం తీసుకొని నన్ను నేను అపవిత్రపరుచుకుంటానేమో. దయచేసి ఆ భోజనం వద్దు, మాకు ఒక కాయగూరలు చాలు, ఒక ద్రాక్షరసం బదులుగా కొంచెం నీళ్లు చాలు, అవి మాకు ఇవ్వండి. అట్లా లేదు, అవి తింటే మీరేమవుతారు? ఎలాగుంటారు? పుష్టిగా ఉండరు, చాలా వీక్ అయిపోతారు అన్నాడు. లేదు, పరీక్షించు,
10 రోజులు పరీక్షించు. ఒకవేళ కనుక మేము నిజంగా ఆ విధంగా లేకపోతే నీవు కనుక చెప్పినట్లుగా చేసేనాడు. 10 రోజులు పరీక్షించాడు. 10 రోజుల తర్వాత ఆ భోజనం తిన్న వారి కంటే వీళ్ళ ముఖాలు, దానియేలు తన యొక్క ముగ్గురు ఫ్రెండ్స్ యొక్క ముఖాలు భయంకరమైన ఒక గొప్ప వెలుగు కనబడిందంట. కలగా కనబడినప్పుడు ఇక పూర్తిగా భోజనాన్ని తీసేసి రోజు కాయగూరలే, రోజు వాటరే ఈ ముగ్గురికి నలుగురికి ఇస్తుంటే వారు 3 సంవత్సరాలు ఆ విధంగా దేవుడు ఎరగలిగారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? మీరు అడగొచ్చు, అదేంటంటే ఆత్మ ఇక్కడ ఇంపార్టెంట్, దేహం ఎలాగున్నా పర్వాలేదండి. వీళ్ళకి వాక్యం తెలియజేస్తుంది. చదవండి ఒకసారి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 వచ్చిన 20 వచ్చినము. దేహము దేవునికి ఎంత ప్రాముఖ్యమైనదో. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 వచ్చినము. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునితో మహిమపరచాలి, ఆత్మతో కాదండి. ఆత్మతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ అన్నిటితో కూడా దేవుని మహిమపరచాలి. దేహము చాలా ప్రాముఖ్యం. చాలా మంది అనుకుంటారు దేహము పాప శరీరం కదండి, అది ఎలాగున్నా పర్వాలేదు, ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది అని అనుకోవడానికి వీలేదండి. దేవునికి కావాల్సింది 3. ఏంటి తెలుసా? మీ ఆత్మయు, మీ యొక్క ప్రాణము, మీ యొక్క శరీరము నిందారహితంగా ఉండాలి. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 వచ్చిన దయచేసి చదవండి. 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23 వచ్చిన. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, మీ జీవమును, మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఏమేమి కావాలి దేవునికి? మన యొక్క ఆత్మ, మన యొక్క జీవం, మన యొక్క శరీరం. అంటే మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్నానం చేసి ఎంత చక్కగా శుభ్రంగా ఉంచుకుంటామే మన శరీరాన్ని. దేవుని యొక్క ఆలయం ఇది, పరిశుద్ధాత్మక ఆలయమే. అలాగే వ్యసనాలు రాకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం కాపాడుకుంటూ మన యొక్క శరీరాన్ని మనం ఏం చేయాలి తెలుసా? కల్మషం అంటకుండా ఏం చేయాలి తెలుసా? కాపాడుకోవాలి. చూపు ద్వారా. యోబు ఒక మాట చదవండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. చూపు ద్వారా కూడా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ. యోబు అడుగుతున్న ప్రశ్న ఈ దినాల్లో ఎక్కువైపోయింది కదా. బస్ స్టాప్లో కానీ ఈ యొక్క స్టూడెంట్స్ వెళ్తున్నప్పుడు అనేక మంది అలా చూస్తూనే ఉంటారు. యేసు ప్రభు అన్నారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడును అప్పుడే తన హృదయంలో ఏం చేశాడట? వ్యభిచారం చేసిన వాడు. నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు చెప్పిన మాట. ధర్మశాస్త్రం ఏమో ఒక స్త్రీతో పడుకుంటేనే పాపం చేసినట్టే, యేసు ప్రభు అలాంటిలేదు. నేను మీకు చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని ఏ కలుగుతుందా? మోహం చూపుతో మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మోహం చదివి యోబు అంటున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకను నేను ఎలాగూ చూచుకుని. 2వ వచనం కూడా చదువుదాం. అలాగూ చేసిన ఎడలా పరమన ఉన్న దేవుని ఆజ్ఞ ఏమగును? దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? మనం ఏం చేస్తున్నాము? అపవిత్రపరుస్తున్నాం. మన యొక్క శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నాం. మన యొక్క శరీరాన్ని అపవిత్రపరచుకుంటే ఆ అపవిత్రత ఏమవుతుంది తెలుసా? ఆత్మకు కూడా పాకుతుంది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవునికి స్తోత్రం చేద్దామా ఒకసారి. ఏంటంట? ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. దేవుని భయం. బయటికి వెళ్తున్నప్పుడు అయ్యో దేవుని భయం లేకే ఈ రోజుల్లో విచ్చలవిడితనం అయిపోయింది. పాపము పెరిగిపోతుంది, అక్రమము విస్తరించిపోతుంది. దేవుని భయం లేదు. చిన్నపిల్లల్లో దేవుని భయం లేదు, యవనస్తుల్లో దేవుని భయం లేదు, పెద్దవాళ్ళలో దేవుని భయం లేదు, వృద్ధుల్లో కూడా ఏం లేదు తెలుసా? దేవుని భయం లేదు.
పౌలు అంటున్నాడు, దేవుని భయముతో మన యొక్క పరిశుద్ధతను ఏం చేసుకోవాలి, సంపూర్తి చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. అందుకే దాని అంటున్నాడయ్యా, ఈ భోజనం వద్దయ్యా, తింటే నేనేమవుతా తెలుసా, అపవిత్రపరచబడతాను, వద్దు, ఈ భోజనం మాకు దయచేసి వద్దు అని దానియేలు తిరస్కరించినట్లుగా నీవు తిరస్కరించగలవా? అయ్యా, నీవు జాబ్ లో నాకు డబుల్ శాలరీ ఇచ్చినా కూడా నేను దయచేసి ఈరోజు రాలేను, దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి అని నువ్వు నీ యొక్క బాస్ తో చెప్పగలవా? చెప్పే ధైర్యం మనకు ఉండదు. ఒకవేళ వాళ్ళు చెప్పగలిగితే దేవుడు అంట ఏం కలిగిస్తా తెలుసా, అతనికి కృపా కటాక్షము పొంద అనుగ్రహింపజేసే దేవుడు నా దేవుడు. కనుక దేవుడికి స్తోత్రం చేద్దాం. ఈ రోజు అనేక మంది తమ యొక్క శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. నేను బయట వారి గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుళ్ళు ఉన్నవారే తమ యొక్క శరీరాన్ని అపవిత్రపరుచుకున్నారు. ఈ అపవిత్ర ఎలా వస్తుంది తెలుసా, బయట నుండి అపవిత్ర రాదు, లోపల నుండి. చదవండి ఒకసారి మార్కు గ్రంథము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20 వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 వచనం చదవండి ఒకసారి. మరి మనుష్యుని లోపల నుండి బయట వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. ఏం అపవిత్రపరచబడుతుంది? మనుష్యుని యొక్క లోపల నుండి వచ్చింది మాత్రమే మరి మనుషుల్ని అపవిత్రపరచును. లోపల నుండి అనగా 21వ వచనం, మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయట వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎవరిని అపవిత్రపరుస్తాయి? మనుషులు. ఎక్కడ వస్తాయంటే అవన్నీ కూడా లోపల నుండి ఎక్కడ వస్తాయి? హృదయంలో నుండి. మన హృదయం అంట మోసకరమైన. ఇర్మియా గ్రంథం 17:9 వచ్చినము, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మీరు అడగవచ్చు, ఈ వ్యాధికి ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? డాక్టర్ గారి దగ్గర, అయ్యా నా హృదయాన్ని పరీక్షించినది, అమ్మ నీ గుండెని మాత్రమే చూడగలము, నీ హృదయ పరిస్థితి నాకు తెలియదు అంటాడు. మన యొక్క హృదయం అంతా కూడా ఇన్ని పాపాలతో నింపబడింది. అయితే ఒక శుభవార్త, యేసు ప్రభు మన కోసమే ఆయన సిలువలో మరణించాడు. కనుక దేవునికి స్తోత్రం చేద్దామా? మన యొక్క పాపం అంతా కూడా యేసు ప్రభు యొక్క కల్వరి సిలువ రక్తము ద్వారా ఆయన ఏం చేశాడు తెలుసా, కడిగి వేశాడు, మన శుద్ధీకరించాడు. ఇప్పుడు మరలా అటువంటి పాపంలోకి వెళ్తే ఏమవుతుంది తెలుసా, మరలా అవన్నీ కూడా మరలా అపవిత్రపరుస్తాయి మనం. అందుకే బహు జాగ్రత్తగా దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలి తెలుసా, సంపూర్తి చేసుకోవాలి. నమ్మేవారికి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక విషయం చెప్పిన, ఒక స్కూల్ ఎగ్జిబిషన్ అవుతుంటే సైన్స్ ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్కి పిల్లలందరూ కూడా డ్రాయింగ్ వేశారు, మంచి డ్రాయింగ్ వేశారు. ఒక క్రైస్తవ బిడ్డ ఏం చేశారు తెలుసా, 3 నెలలు కష్టపడి యేసు ప్రభు యొక్క సిలువ బొమ్మ ఉంటుంది కదా, ఆ సిలువ బొమ్మ తన చేతితో 3 నెలలు కష్టపడి ఆ బొమ్మని చాలా జాగ్రత్తగా గీశాడు. అయిపోయింది. ఆ ఎగ్జిబిషన్ రోజు వచ్చింది. ఆ ఎగ్జిబిషన్ రోజు బొమ్మలన్నీ కూడా నీట్గా పెట్టారు. ఈ అబ్బాయి యేసు ప్రభు బొమ్మ వేశారని చెప్పి ఆ టీచర్స్ ఏం చేశారంటే ఆ లాస్ట్ లో చివరిలో పెట్టారంట. సో వాళ్ళందరూ కూడా వస్తున్నారు, పేరెంట్స్ వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఆ యొక్క ఎగ్జిబిషన్ కి మేయర్ గారిని ఆహ్వానించారు. ఈ మేయర్ గారు కూడా వచ్చారు. ఆ మేయర్ గారు కూడా ఒక్కొక్క బొమ్మ చూసుకుంటూ ఒక్కొక్క స్టూడెంట్ ని అప్రిషియేట్ చేస్తూ ఆ విధంగా చూసుకుంటూ చివరికి వచ్చేసరికి యేసు ప్రభు యొక్క సిలువ బొమ్మ కనపడింది. వెంటనే అనుకున్నాడంట, ఈ వ్యక్తి ఎంత ఘోరమైన పాపం చేస్తుంటాడో కదా, ఇంత భయంకరమైన శిక్ష ఇస్తారు అని తనలో తను అనుకుని, ఆ ప్రక్కనే ఒక పాస్టర్ గారు ఉంటే, ఒక నిలువు టంకి వేసుకున్న ఒక ఫాదర్ ఉంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఫాదర్, ఈ వ్యక్తి ఈ ఫోటో చూపిస్తున్నాడు, ఈ వ్యక్తి ఎంత ఘోరమైన పాపం చేస్తుంటే ఇంత భయంకరమైన శిక్ష వేశారు కదా అని ఆ ఫాదర్ తో మాట్లాడుతూ ఉంటే, ఆ ఫాదర్ అన్నారంట, ఒక 2 నిమిషాలు ఆగి అన్నాడంట, అయ్యా మీరు మరి ఆ ఫోటోని చూసారే? చూసాను, దాని కింద ఏమైనా రాస్తుందా అని అడిగాడంట. రాస్తుంది కానీ నేను చూడలేదు అన్నాడు. ఒకసారి వెళ్ళి చదవండి సార్ అన్నాడు.
వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ మాట చదివితే ఆ మాటలో రాయబడింది, అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 మాట అక్కడ చదివాడంట. మళ్ళా చదివాడంట, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మళ్ళా చదివాడంట. ఆ మాట చదివి అక్కడే మోకరించాడు. రోజు కూడా ఏదో ఒక పాపంతో బాధపడుతున్నా, ఏదో ఒక వ్యసనంతో బాధపడుతున్న ఆ వ్యక్తి, అయ్యా నా పాపాలు క్షమించడని అక్కడికక్కడే మోకరించి ప్రార్థిస్తే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా తన పాపములన్నీ కూడా యేసు ప్రభు క్షమించేశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఇప్పటికీ యేసు ప్రభు యొక్క రక్తము అది ప్రవహిస్తూ ఉన్నది. ఎందుకు ప్రవహిస్తుంది? మన పాపముల నుండి, మన యొక్క శాపముల నుండి విమోచించడానికి. యేసు ప్రభు యొక్క రక్తము 2024 సంవత్సరాల క్రితము చిందించిన రక్తము ఇప్పటికీ అది యాక్టివ్ గా ఉంది. అదేమి కూడా డియాక్టివేట్ అయిపోలేదు, అది యాక్టివ్ గా ఉంది, పనిచేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా కూడా ఇంకా అటువంటి అపవిత్రతతో, ఇంకా అటువంటి పాపములతో బాధపడుతుంటే యేసు ప్రభు అంటున్నాడు, నీ యొక్క హృదయాన్ని, సామెతల గ్రంథం 23:26 రాయబడింది, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. దేవుడు అడుగుతున్న ప్రశ్న, నా కుమారుడా నీ హృదయాన్ని నాకేమో ఇస్తే ఏమవుతుంది? ఆయన దాన్ని నూతనంగా చేస్తాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 36:26-27 రాయబడింది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి, నా కట్టడలను అనుసరించి వారిగాను, నా విధులను గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసేదని. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అపవిత్రత మనకు అంటకుండా కాపాడుకోవాలని మీరు అడగవచ్చు, అది ఎలా సాధ్యమో? రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోజు కూడా ప్రార్థన చేయాలి, రోజు కూడా కుటుంబ ప్రార్థన, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తే తెలుసా? పరిశుద్ధులుగా చేస్తాయి. గడిగా దేవునికి స్తోత్రం చేద్దామా? దినదినము మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభు యొక్క మరి ప్రేమను పంచుతూ, యేసు ప్రభు యొక్క సారూప్యములో ఏమో తెలుసా మారాలి. అంతవరకు కూడా మరి మన జీవితంలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి. చూడండి, ఈ బంగారు పని చేసేవారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ బంగారాన్ని అగ్నిలోకి వేస్తారు. అగ్నిలో వేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? దాన్ని పట్టుకుంటారు, అలాగే ఉంటారు. ఎంతవరకు అగ్నిలో ఉంచుతారు తెలుసా? ఆ యొక్క బంగారపు ముద్దులో తమ యొక్క ముఖము కనబడేదాకా, ఆ ముఖం యొక్క ఆ యొక్క ఇమేజ్ కనబడేదాకా ఆ వ్యక్తి దాన్ని పట్టుకునే ఉంటాడు. అది పాడవకుండా, అది పూర్తిగా మాడిపోకుండా దాన్ని అలాగే పట్టుకుంటాడు. ఎప్పుడైతే తన యొక్క ముఖము అందులో కనబడుతుందో, క్లారిటీగా కనబడుతుందో దాన్ని తీసివేస్తాడు. యేసు ప్రభు కూడా అంతే. యేసు ప్రభు యొక్క పోలిక మనలో కనబడేదాకా మనం ఏం చేస్తారు తెలుసా? ఇబ్బంది అనే కొలుగులో మనం ఏం చేస్తారు తెలుసా? కాలుస్తూ ఉంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? భయపడకూడదు, దాన్ని భయపడలేదు. రాసు ధైర్యంగా మాట్లాడయ్యా, ఈ భోజనం మాకు పోతాయా, మేము తినము, మేము అపవిత్రపరచబడతామేమో. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. దయచేసి స్థలం ఉంచుదాం, కళ్ళు మూసుకుంటాం. ప్రభుత్వమైతే మరొకసారి, ఒకవేళ దేవుడి శుద్ధమైతే మరొకసారి వచ్చినప్పుడు ఆ మెసేజ్ అందించేస్తాను. తల వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న నీవు దానియేలు వలె ఒక తీర్మానం తీసుకోగలవా? అయ్యా ఈ భోజనం మాకు, అయ్యా ఈ సండే నేను రాలేను. బంధువులతో చెప్పగలవా? అయ్యా ఈ సండే దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడతాను. ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ ముట్టుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలవా? ఉదయం లేచిన వెంటనే ఫోన్లు తీసుకోకుండా ప్రార్థనలో కూర్చోగలవా? ఫాస్టింగ్ ప్రేయర్, ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఇవన్నీ కూడా కనుమరుగైపోయాయి క్రైస్తవులు ఈ దినాల్లో. అక్రమము విస్తరించడం చేత యేసు ప్రభు అంటున్నారు, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉన్నది ఈ దినాల్లో. దేవుడు మరొకసారి మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో. ఆయనకి నీ హృదయాన్ని అర్పించగలవా? ప్రభువా, ఎంతవరకు కూడా విన్న వాక్యాన్ని బట్టి మళ్ళా నా హృదయాన్ని నేను సరి చేసుకుంటున్నాను. అయ్యా నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళా అపవిత్రత రాకుండా నన్ను నేను పవిత్రపరచుకోవడానికి సహాయం దయచేయండి. దానికి కావాల్సింది ఒకటే, దేవుని భయము.
దేవుని యొక్క భయము మన యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ ఉన్నది. దేవుని భయం ఉన్నదా ఈ దినాల్లో? ఈ దినాల్లో దేవుని భయం లేదండి. దేవుని భయం లేదు. దేవుని భయం లేకుండా విచ్చల వేడుకలు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. దేవుని భయం కలిగిన దానియేలు అంటున్నాడు, అయ్యా ఈ భోజనం అవ్వద్దయ్యా, ఈ భోజనం అవ్వద్దు. దేవుడు కృప అనుగ్రహించాడు, కటాక్షము దేవుడు దానియేలుకు అనుగ్రహించాడు. నీకు కూడా అనుగ్రహిస్తాడు దేవుడు. ఒక తీర్మానం తీసుకుందాం, ఒక తీర్మానం తీసుకుందాం. ఈ మాటలు వింటున్నా నీవు ఒకవేళ ప్రభువా నా హృదయాన్ని మాట నీకు అర్పిస్తున్నా, నన్ను పవిత్రంగా చేయండి, నీ ఆశీర్వాదాన్ని నింపండి. ఒకవేళ నీ యొక్క అపవిత్రత నీ యొక్క ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుందేమో, అందుకే నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటున్నావు కానీ ఆశీర్వదించబడలేకపోతున్నావు. కారణము నీలో అపవిత్రత ఉంది, నీలో అపవిత్రమైన చూపులు ఉన్నాయి, నీలో అపవిత్రమైన ఆలోచనలు ఉన్నాయి. దయచేసి ఒక తీర్మానం తీసుకుందాం. యేసు ప్రభువా నన్ను క్షమించువా. ప్రియవనస్తురాలా ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం తీసుకున్నాం. మన హృదయ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. నీ పక్క వ్యక్తి కూడా తెలియదు, నీ తల్లిదండ్రులకు కూడా తెలియదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి తీర్మానం తీసుకున్న వారికి ఎవరైనా ఉంటే మీ గుడి చేయి పైకెత్తండి. అవ్వడు ప్రే ఫర్ యు. నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడు. ప్రభు విన్న వాక్యాన్ని బట్టి ఇంతవరకు కూడా ఇంతకాలం కూడా అపవిత్రతతోనే ఉన్నాను అనుకున్నాను ప్రభు, ఆ యొక్క పవిత్రతలో ఉన్నాను అనుకున్నాను కానీ అపవిత్రత నాలో హృదయంలో ఉంది ప్రభు. నన్ను క్షమించండి, నీ వాక్యం ద్వారా నన్ను శుద్ధీకరించండి, నీ రక్తం ద్వారా నన్ను శుద్ధీకరించండి అని ఒకవేళ నేను తీర్మానం తీసుకుంటే నీ గుడి చేయి పైకెత్తు. అవ్వడు ప్రే ఫర్ యు. నేను నీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు వర్ధిల్లింపజేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మళ్ళా నీ జీవితాన్ని ఆయన గొప్ప స్థితిలో ఉంచబోతూ ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఎప్పుడు తెలుసా? నీవు తిరిగితేనే దేవుడు తిరుగుతాడు. దేవుడి దగ్గర రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, మిగుడు చేవలుగా ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరుషుడుగా మహోన్నతుడ సర్వాధికారి నీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీకు అద్భుతమైన సన్నిధి మా మధ్య ఉంచి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. వాక్యాన్ని విరిచి అయా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. దానియేలు యొక్క జీవితము ద్వారా దానియేలు ఏ విధంగా వర్ధిల్లింపజేశాడు, దానియేలు ఏ విధంగా వర్ధిల్లాడో నీ సన్నిధిలో మాతో మాట్లాడడం అయ్యా. అలా వర్ధిల్లడానికి దానియేలు తీసుకున్న నిర్ణయం గురించి మాత్రం మాట్లాడావు ప్రభువా. అయ్యా అపవిత్రపరచుకోకూడదు, నేను అపవిత్రపరచబడకూడదు. అతడు వేరే దేశంలో ఉన్నా, వేరే ప్రాంతంలో ఉన్నా, అయ్యా నేను దేవుని భయంతో ఉన్నాను. ఈ భోజనము తింటే నేను అపవిత్రపరచబడతాను, ఈ భోజనం వద్దయ్యా సున్నితంగా అడుగుతున్నాను. అయ్యా మాట్లాడిన ఆ యొక్క ప్రభా మరి నపుంసకుల అధిపతి దృష్టికి మీరు కృపా కటాక్షము కొంత అనుగ్రహించాలి కదా ప్రభువా. ఈ దినాన్ని మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఈ మాటలు మా హృదయాలను ఫలింపచేయండి. ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్నారు, అయ్యా మా యొక్క ప్రేమ చల్లారిపోయింది, మళ్ళా మేము మా యొక్క ప్రేమను మళ్ళా మేము పెంచుతామని, మళ్ళా మేము యేసు ప్రభు మీద మా నమ్మకాన్ని ఉంచుతామని, మళ్ళా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మా జీవితాన్ని మళ్ళా మేము పునరుద్ధరించుకుంటామని ఎంతమంది తీర్మానం తీసుకున్నారు. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి కుటుంబాన్ని మీరు కట్టండి. ఓ పడిపోయిన వారి యొక్క ప్రాకారములను మళ్ళా మీరు నిలబెట్టమని నీ పాద సముద్రాన్ని సాగులుగా బ్రతులాడుకుంటున్నాము ప్రభు. ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. సభ దేవుని సేవకుని వందనాలు తెలియజేస్తున్నాను.